1994 జూలై 7న మా గ్రామంలో ఎంఆర్టీసీ ఏర్పడింది. ఏర్పడడానికి గల కారణం 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు సార్ గవర్నమెంట్. ఆ లోకూర్ కమిషన్ రాష్ట్ర పర్యటన జరిగిన తర్వాత 59 కులాల్లో ఏ కులాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించింది, ఏ కులాలు అనుభవించలేదని చెప్పి సర్వే చేసి దానిలో జనాభా దామాష ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు అధికంగా ఉన్నారు. మాదిగలకి చెందాల్సినటువంటి వాటా రాలేదు. కేవలం 1-2 కులాలు మాత్రం అనుభవించింది. అందులో ప్రధానంగా మాలలు అనుభవించారని చెప్పని లోకూర్ కమిషన్ ఆనాడు చెప్పి ఆ కులాల నుంచి ఎస్సీ జాబితా నుంచి ఆ ఎస్సీలలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలను తొలగించని చెప్పి కూడా 1965లో కమిషన్ సిఫార్సు చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు సదాలక్ష్మమ్మ గారు, గౌరవనీయులు సదాలక్ష్మమ్మ గారు, మాజీ మంత్రివర్యులు సదాలక్ష్మమ్మ గారు ఆదిజాంబ రద్దు ఫెడరేషన్ పేరు మీద ఎస్సీల వర్గీకరణ జరగాలని చెప్పని ఆమె తన గొంతుని 1967 సంవత్సరం నుంచి వినిపిస్తా ఉంది సార్. ఆ క్రమంలోనే 1994 మార్చి 5వ తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సదాలక్ష్మమ్మ గారు ఒక మీటింగ్ పెడతారు సార్. ఆ మీటింగ్ లో 1991 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంతమంది ఉన్నారు, అందులో మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఎస్సీల ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నారు, ఎంపీల సంఖ్య ఎంత ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తారు సార్. ఆ లెక్కల్లో 6 ఉండబడింది 1,15,00,000 మంది ఎస్సీలు ఉమ్మడి జనాభా ఉంటారు సార్. అందులో 70 లక్షల మంది మాదిగలు గాను, 40 లక్షల మంది మాలలు గాను, 5 లక్షల మంది ఉపకులాలు గాను కనబడుతుంది మాలలు ఉంటారు సార్. అంటే 70 లక్షల మంది ఉండబడిన మాదిగల ఎమ్మెల్యేలు 9 మంది, 40 లక్షల మంది ఉండబడిన ఎమ్మెల్యేల సంఖ్య 30 మంది. ఇట్లా అన్ని చూసుకున్నప్పటికీ కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు మొత్తం ఎస్సీలు ఉమ్మడి పేరు మీద ఉండడంతో ఒక సామాజిక వర్గమానికి పోతున్నాయి అని చెప్పని ఆమె ఒక కరపత్రంతో వస్తారు సార్. కానీ ఆ వేదిక తర్వాత అది రాజకీయ సభగా మారడం కొంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 1994 జూలై 7న ఇదే జిల్లా సార్, ప్రకాశం జిల్లాలో నాగులపురపాడు మండలం ఉంటుంది సార్ పక్కనే. ఆ నాగులపురపాడు మండలం ఈదుముడి గ్రామం అనే గ్రామంలో ఎంఆర్టీసీ ఉద్యమాన్ని